తిరువనంతపురం బడా నేతల లడాయి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు బడా నేతలు, ఒక ఆయన హ్యాట్రిక్ కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరుగా ఉన్నటువంటి శశి థరూర్ ఇప్పటికే హ్యాట్రిక్ సాధించడం జరిగింది. 4వ సారి గెలిచేందుకు సిద్ధం కావడం జరిగింది. ఇక్కడ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎవరు గెలవాలన్న మహిళా ఓటర్లే కీలకం. ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంది. ఇక సిపిఐ చీల్చే ఓట్లపైనే ఈ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల గెలుపు అనేది కొనసాగనుంది. తిరువనంతపురం బడా నేతల లడాయి. హ్యాట్రిక్ వీరుడు శశి థరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తలపడుతున్న తిరువనంతపురం లోక్సభ స్థానం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇద్దరు హై ప్రొఫైల్ నేతలే కావడంతో పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న కేరళలోని కీలక నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. ఈసారి దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. సిపిఐ కూడా రంగంలో ఉన్న ప్రధాన పోటీ మాత్రం శశి థరూర్ రాజీవ్ మధ్య నెలకొని ఉంది. హ్యాట్రిక్ వీరుడు శశి థరూర్తో కేంద్ర మంత్రి రాజీవ్ అమితుమి నిర్ణాయకంగా పట్టణ ఓటర్లు, మహిళా ఓటర్లు, సిపిఐ చీల్చే ఓట్లపైనే ఎవరి గెలుపు అనేది ఉంది. రక్షణ మంత్రిగా చేసిన వికే మీనన్ వంటి ప్రముఖులు గెలిచిన సీటు తిరువనంతపురం. 2009 నుంచి శశి థరూర్ వరుసగా 3 సార్లు గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ 9 సార్లు నెగ్గింది. గత ఎన్నికల్లో శశి థరూర్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములుగా ఉన్న సిపిఐ ఇక్కడ మాత్రం ఎల్డీఎఫ్ తరఫున కాంగ్రెస్ కు ప్రత్యర్థిగా రంగంలో ఉంది. ఆ పార్టీ తరఫున అగ్రనేత పన్నియన్ రవీంద్రన్ బరిలో ఉన్నారు. థరూర్ రాజీవ్లలో ఆయన ఎవరి ఓట్లను చీలుస్తారన్న దాన్ని బట్టి విజేత ఎవరనేది తేలనుంది. ఎవరు తెలుసరిగా కాంగ్రెస్ ఓట్లే ఎక్కువ చీలుతాయి, బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ రాజీవ్ చంద్రశేఖర్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మలయాళీ తల్లిదండ్రులకు జన్మించారు. త్రిశూర్ జిల్లా కొండయూరులో ఆయన పూర్వీకుల ఇల్లుంది. షికాగోలోని ఇల్లినాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసిన ఆయన ఇంటెల్లో పనిచేశారు. 1991లో ఇండియా తిరిగొచ్చి మామగారి కంపెనీ బీపీఎల్ గ్రూప్ లో చేరారు. 2005లో బీపీఎల్ లో తన వాటాను విక్రయించి జూపిటర్ క్యాపిటల్స్ ను స్థాపించారు. 2006లో కర్ణాటక నుంచి స్వతంత్ర సభ్యునిగా రాజ్యసభకు ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. 2018లో 3వ సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ ప్రభుత్వంలో ఐటీ స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన లోక్సభకు తొలిసారి పోటీ చేస్తున్నారు. దమ్ముంటే నియోజకవర్గ అభివృద్ధిపై తనతో బహిరంగ చర్చకు రావాలంటూ శశి థరూర్ కు సవాల్ విసిరారు. హ్యాట్రిక్ వీరుడు శశి థరూర్ మలయాళ దంపతులైన చంద్రన్ థరూర్, సులేఖ మీనన్ కు శశి థరూర్ లండన్ లో జన్మించారు. తమిళనాడులో సేలం సమీపంలో మౌంట్ ఫోర్ట్ స్కూల్, ముంబైలోని క్యాపిటల్ స్కూల్లో చదివారు. న్యూఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి చరిత్రలో బ్యాచిలర్స్, అమెరికాలో మెడ్ ఫోర్ట్ లోని టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాస్టర్స్ చేశారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫైర్స్ లో పిహెచ్డి చేశారు. ఐక్యరాజ్య సమితిలో హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ గా 1978లో థరూర్ కెరీర్ మొదలైంది. 2006లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడ్డారు. 2009లో తిరువనంతపురం నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 2014, 2019లో వరుసగా నెగ్గి హ్యాట్రిక్ కొట్టారు. యూపీ హయాంలో విదేశాంగ మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా చేశారు. రాజీవ్తో చర్చకు సిద్ధమని ప్రకటించి రాజకీయ వేడిని మరింత పెంచడం జరిగింది. మహిళా ఓటర్లే కీలకం. తిరువనంతపురం నియోజకవర్గంలో పట్టణ జనాభా ఏకంగా 74%. గెలుపును నిర్ణయించేది పట్టణ ఓటర్లే. ఇక్కడ హిందువులు 60%, క్రైస్తవులు 25% ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ కావడం విశేషం. కేరళలో ఏప్రిల్ 26న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. దాంతో థరూర్ రాజీవ్ కాలికి బలపం కట్టుకుని సుడిగాలి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు కావడం జరిగింది. ఇక్కడ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎవరు గెలవాలన్న మహిళా ఓటర్లే కీలకం. ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంది. ఇక సిపిఐ చీల్చే ఓట్లపైనే ఈ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల గెలుపు అనేది కొనసాగనుంది. తిరువనంతపురం బడా నేతల లడాయి. హ్యాట్రిక్ వీరుడు శశి థరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తలపడుతున్న తిరువనంతపురం లోక్సభ స్థానం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇద్దరు హై ప్రొఫైల్ నేతలే కావడంతో పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న కేరళలోని కీలక నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. ఈసారి దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. సిపిఐ కూడా రంగంలో ఉన్న ప్రధాన పోటీ మాత్రం శశి థరూర్ రాజీవ్ మధ్య నెలకొని ఉంది. హ్యాట్రిక్ వీరుడు
శశి థరూర్తో కేంద్ర మంత్రి రాజీవ్ అమితుమి నిర్ణాయకంగా పట్టణ ఓటర్లు, మహిళా ఓటర్లు, సిపిఐ చీల్చే ఓట్లపైనే ఎవరి గెలుపు అనేది ఉంది. రక్షణ మంత్రిగా చేసిన వికే మీనన్ వంటి ప్రముఖులు గెలిచిన సీటు తిరువనంతపురం. 2009 నుంచి శశి థరూర్ వరుసగా 3 సార్లు గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ 9 సార్లు నెగ్గింది. గత ఎన్నికల్లో శశి థరూర్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములుగా ఉన్న సిపిఐ ఇక్కడ మాత్రం ఎల్డీఎఫ్ తరఫున కాంగ్రెస్ కు ప్రత్యర్థిగా రంగంలో ఉంది. ఆ పార్టీ తరఫున అగ్రనేత పన్నియన్ రవీంద్రన్ బరిలో ఉన్నారు. థరూర్ రాజులలో ఆయన ఎవరి ఓట్లను చీలుస్తారన్న దాన్ని బట్టి విజేత ఎవరనేది తేలనుంది. ఎవరు తెలుస్తారుగా కాంగ్రెస్ ఓట్లే ఎక్కువ చీలుతాయి, బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ రాజీవ్ చంద్రశేఖర్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మలయాళీ తల్లిదండ్రులకు జన్మించారు. త్రిశూర్ జిల్లా కొండయూరులో ఆయన పూర్వీకుల ఇల్లుంది. షికాగోలోని ఇల్లినాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసిన ఆయన ఇంటెల్లో పనిచేశారు. 1991లో ఇండియా తిరిగి వచ్చి మామగారి కంపెనీ బీపీఎల్ గ్రూప్ లో చేరారు. 2005లో బీపీఎల్ లో తన వాటాను విక్రయించి జూపిటర్ క్యాపిటల్స్ ను స్థాపించారు. 2006లో కర్ణాటక నుంచి స్వతంత్ర సభ్యునిగా రాజ్యసభకు ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. 2018లో మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ ప్రభుత్వంలో ఐటీ స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన లోక్సభకు తొలిసారి పోటీ చేస్తున్నారు. దమ్ముంటే నియోజకవర్గ అభివృద్ధిపై తనతో బహిరంగ చర్చకు రావాలంటూ శశి థరూర్ కు సవాల్ విసిరారు. హ్యాట్రిక్ వీరుడు శశి థరూర్. మలయాళ దంపతులైన చంద్రన్ థరూర్, సులేఖ మీనన్ కు శశి థరూర్ లండన్ లో జన్మించారు. తమిళనాడులో సేలం సమీపంలో మోంట్ ఫోర్ట్ స్కూల్, ముంబైలోని క్యాపిటల్ స్కూల్లో చదివారు. న్యూఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి చరిత్రలో బ్యాచిలర్స్, అమెరికాలో మెడ్ ఫోర్ట్ లోని టఫ్ట్స్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాస్టర్స్ చేశారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫైర్స్ లో పిహెచ్డి చేశారు. ఐక్యరాజ్య సమితిలో హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ గా 1978లో థరూర్ కెరీర్ మొదలైంది. 2006లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడ్డారు. 2009లో తిరువనంతపురం నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 2014, 2019లో వరుసగా నెగ్గి హ్యాట్రిక్ కొట్టారు. యూపీఏ హయాంలో విదేశాంగ మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా చేశారు. రాజీవ్తో చర్చకు సిద్ధమని ప్రకటించి రాజకీయ వేడిని మరింత పెంచడం జరిగింది. మహిళా ఓటర్లే కీలకం. తిరువనంతపురం నియోజకవర్గంలో పట్టణ జనాభా ఏకంగా 74%. గెలుపును నిర్ణయించేది పట్టణ ఓటర్లే. ఇక్కడ హిందువులు 60%, క్రైస్తవులు 25% ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ కావడం విశేషం. కేరళలో ఏప్రిల్ 26న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. దాంతో థరూర్, రాజీవ్ కాలికి బలపం కట్టుకుని సుడిగాలి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.